నమస్తే, వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. ఢిల్లీ ఎన్నికల ప్రచారం హోరాహోరీగా సాగుతోంది. త్రిముఖ పోటీ ఉన్నట్టు కనిపిస్తున్న ప్రధాన పోటీ రెండు పార్టీల మధ్య ఉంది. ప్రచారంలో శీష్ మహల్, ఉచితాలు, యమునా కాలుష్యం ప్రముఖ పాత్ర పోషిస్తున్నాయి. కీలకమైన ఢిల్లీ కాలుష్యం గురించి నేతలు పట్టించుకోకపోవడం ఓటర్లకు ఆశ్చర్యం కలిగిస్తోంది. ఏ పార్టీకి అడ్వాంటేజ్ కనిపించడం లేదు. కొన్ని వర్గాల ఓట్లు చీలే అవకాశం కూడా కనిపిస్తోంది. అసలు హస్తిన ఓటర్ల మనోగతం ఎలా ఉంది? ఏ పార్టీ ఏ అంశాలపై ఆశలు పెట్టుకుంది? ఇవాల్టి స్టోరీ బోర్డులో తెలుసుకుందాం. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ మరికొద్ది రోజుల్లో జరగనుంది. ఈ ఎన్నికల్లో వరుసగా మరోసారి అధికారం చేజిక్కించుకోవాలని ఆమ్ ఆద్మీ పార్టీ ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్తోంది. ఇక బీజేపీ మాత్రం ఈ ఎన్నికల్లో కేజ్రీవాల్ పాలనకు గండి కొట్టి ఢిల్లీ అధికార పీఠాన్ని అందుకోవాలని వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. దీంతో ఈ రెండు పార్టీల మధ్యే ప్రధాన పోరు జరగనుంది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల వేళ అధికార ఆమ్ ఆద్మీ పార్టీకి విపక్ష బీజేపీకి మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమంటోంది. ఇరు పార్టీలు పరస్పరం ఆధిక్యం ప్రదర్శించేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ క్రమంలో ఒకప్పుడు ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్తో కలిసి అవినీతి వ్యతిరేక ఉద్యమాలు చేసిన సామాజిక కార్యకర్త అన్నా హజారే కీలక వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ ఎన్నికల దగ్గర పడుతున్న క్రమంలో అన్నా వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ఢిల్లీ ఎన్నికల్లో మూడోసారి గెలుపు కోసం సర్వశక్తులు ఒడ్డుతున్న ఒకప్పటి తన శిష్యుడు అరవింద్ కేజ్రీవాల్కి ఏమైనా సలహాలిస్తారన్న ప్రశ్నకు అన్నా హజారే ఘాటుగా స్పందించారు. కేజ్రీవాల్ గతంలో తానిచ్చిన సూచనలను మర్చిపోయి డబ్బు కోసం పరిగెత్తాడని ఆయన గుర్తు చేసుకున్నారు. ఇప్పుడు నేను ఆయనకు ఏం సూచనలిస్తానంటూ అన్నా హజారే ప్రశ్నించారు. ఆయనతో కలిసి ప్రయాణం చేస్తున్న రోజుల్లో తానిచ్చిన సూచనలను అతనికి గుర్తు చేయాలనుకుంటున్నానంటూ హజారే నిర్వేదంగా చెప్పారు. 70 సీట్లున్న ఢిల్లీ అసెంబ్లీకి ఫిబ్రవరి 5న ఒకే విడతలో ఎన్నికలు జరగబోతున్నాయి. వీటి ఓట్ల లెక్కింపు 8వ తేదీన జరగనుంది. అదే రోజు ఫలితాలు ప్రకటిస్తారు. ప్రస్తుతం బీజేపీ ఆప్ మధ్య యమునా నది కాలుష్యం అంశం హాట్ టాపిక్గా మారింది. గత ఎన్నికల వేళ తమ పార్టీ అధికారంలోకి వస్తే యమునా నదిని క్లీన్ చేస్తామంటూ ఢిల్లీ ప్రజలకు ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ స్పష్టమైన హామీ ఇచ్చారు. అలా అధికారంలోకి వచ్చిన ఆయన ఆ తర్వాత ఆ హామీని మర్చిపోయారు. అయితే మళ్లీ ఎన్నికల నగారా మోగడంతో గతంలో ఇచ్చిన ఈ హామీ మళ్లీ కేజ్రీవాల్కు గుర్తొచ్చింది. దీంతో ఆ హామీని మళ్లీ ఆయనే తెర మీదకి తీసుకొచ్చారు. దీనిని రాజకీయ లబ్ధి కోసం వాడుకుని ఎన్నికల్లో గెలవాలని ఆయన ఆశించారు. అందులో భాగంగా బీజేపీని ఇరుకున పెట్టాలనుకున్నారు. కానీ ఆయన ఇరుకున పడిపోయారనే చర్చ జరుగుతోంది. హర్యానా నుంచి ఢిల్లీ మీదుగా యమునా నది ప్రవహిస్తోందన్నారు కేజ్రీవాల్. హర్యానా పరిశ్రమల్లోని వ్యర్థాలను యమునా నదిలో కలుపుతున్నారంటూ కేజ్రీవాల్ ఆరోపణలు గుప్పించారు. ఇది పక్కా వాస్తవమంటూ ఢిల్లీ సీఎం అతిషి స్పష్టం చేశారు. అంతేకాదు, ఈ నీటిలో అమోనియా శాతం అధికంగా ఉందన్నారు. ఈ నీటిని శుద్ధి చేయడం చాలా కష్టతరమని ఆమె పేర్కొన్నారు. ఈ నీటిని ప్రజలకు సరఫరా చేస్తే వారి ప్రాణాలకు ప్రమాదమని ఆందోళన వ్యక్తం చేశారు. కేజ్రీవాల్ ఒక అడుగు ముందుకేసి యమునా నదిలో హర్యానా ప్రభుత్వం విషం కలుపుతోందంటూ ఆరోపణలు గుప్పించారు. ఈ నీరు తాగితే ఢిల్లీ ప్రజలు చాలా మంది చనిపోతారన్నారు. ఈ నీటిని శుద్ధి చేయలేని విధంగా యమునను సదరు ప్రభుత్వం విషపూరితం చేసిందంటూ ఆరోపణలు గుప్పించారు. కేజ్రీవాల్ ఆరోపణలపై హర్యానాలోని బీజేపీ నేతలు మండిపడ్డారు. వాస్తవానికి విరుద్ధంగా ఆరోపణలు గుప్పించడం కేజ్రీవాల్ నైజం అంటూ హర్యానా సీఎం నాయబ్ సింగ్ సైని నిప్పులు చెరిగారు. ఈ తరహా ఆరోపణలు గుప్పించిన కేజ్రీవాల్ హర్యానా ప్రజలతో పాటు ఢిల్లీ ప్రజలకు తక్షణమే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రధాని తాగే నీళ్లలో హర్యానా సర్కార్ విషం కలుపుతోందా అంటూ మోడీ కూడా గట్టిగా ప్రశ్నించారు. ఇలాంటి అనూహ్యకరమైన ఆరోపణలు సరికావంటూ కేజ్రీవాల్కు సూచించారు. ఢిల్లీ పీఠం సొంతం చేసుకునేందుకు ప్రధాని మోదీ, పలువురు కేంద్ర మంత్రులతో పాటు బీజేపీలోని పలువురు అగ్రనేతలు సైతం ఎన్నికల ప్రచారాన్ని తమదైన శైలిలో నిర్వహిస్తున్నారు. మరోవైపు 2013 నుంచి వరుసగా ఢిల్లీ పీఠాన్ని ఆమ్ ఆద్మీ పార్టీ కైవసం చేసుకుంటూ వస్తోంది. అలాంటిది ఈసారి ఎలాగైనా గెలుపు బీజేపీ వశం కావాలనే లక్ష్యంతో కమలనాథులు దూసుకెళ్తున్నారు. ఇండియా కూటమిలోని భాగస్వామి పక్షాలైన కాంగ్రెస్ పార్టీ, ఆప్లు వేర్వేరుగా పోటీ చేస్తున్నాయి. దీంతో ఓట్ల చీలిక తమకే లాభిస్తుందని బీజేపీ లెక్కలేసుకుంటోంది. అయితే దశాబ్దన్నర కాలంగా ఢిల్లీలో ఆప్ మోడల్ విజయవంతమైంది. అదే తమను గట్టెక్కిస్తోందని కేజ్రీవాల్ బలంగా నమ్ముతున్నారు. సంప్రదాయంగా బలం ఉన్న కాంగ్రెస్ ఇప్పుడు బలహీనపడ్డా ఎవరి అవకాశాలు గండి కొడుతుందో అనే ప్రశ్నలు వస్తున్నాయి. పోరాడితే పోయేదే ఉందనే ఉద్దేశంతో కాంగ్రెస్ తెగించి పోరాడుతుండడం, ఎవరి పుట్టి ముంచుతుందోనని ఆప్, బీజేపీ కూడా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నాయి. ప్రచారంలో కాంగ్రెస్ హోరు తక్కువగానే ఉన్నా ఆఖరి రౌండ్లో ఆ పార్టీ పుంజుకుందనే వాదన వినిపిస్తోంది. కాంగ్రెస్ పార్టీ థర్డ్ ప్లేయర్గా ఎమర్జ్ అయింది. కాంగ్రెస్ పార్టీ పెద్ద డిసిసివ్ ప్రభావాన్ని చూపెట్టకపోయినా ఈ రెండు పార్టీలు ఆప్, బీజేపీల విజయావకాశాలపైన ప్రభావం చూపెట్టవచ్చు. ఓట్ కట్టర్గా, స్పాయిలర్గా వివరించవచ్చు. ఢిల్లీ ఎన్నికలను ఎలా ఎదుర్కోవాలనే దానిపై కాంగ్రెస్లో రెండు ప్రధాన అభిప్రాయాలున్నాయి. ఆప్ పూర్తిగా ఓడిపోతేనే ఢిల్లీలో పార్టీ పుంజుకోగలదని మొదటి వర్గం నమ్ముతోంది. 2013లో 28 సీట్లు గెలుచుకున్న ఆప్ 2015లో 70కి గాను 67 సీట్లు సాధించింది.
కాంగ్రెస్ ఓటర్ బేస్ కారణంగానే ఆప్ వేగంగా ఎదిగిందని వారు వాదిస్తున్నారు. బీజేపీ ఓట్ల శాతం స్థిరంగా ఉండగా కాంగ్రెస్ ఓట్ల శాతం 15% పడిపోయి 10% కంటే తక్కువకు చేరింది. కాంగ్రెస్కి మద్దతుగా ఉండే దళితులు, ముస్లింలు, పూర్వాంచలి, పట్టణ పేద ఓటర్లను ఆప్ తన వైపు తిప్పుకుంది. ఆప్ బలహీనపడి బీజేపీ గెలిస్తే చివరికి కాంగ్రెస్ తన సంప్రదాయ ఓటర్లను తిరిగి పొందగలదని, దీర్ఘకాలంలో ఆప్ని అధిగమించగలదని ఈ విభాగం నమ్ముతోంది. ఢిల్లీ కాంగ్రెస్ చీఫ్ దేవేందర్ యాదవ్, మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్ ఈ వైఖరిని బలంగా వినిపిస్తున్నారు. న్యూఢిల్లీ నియోజకవర్గంలో ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ పై దీక్షిత్ పోటీ చేస్తున్నారు. ఆయన ఇంటర్వ్యూల్లో ఆప్ పై ఎదురుదాడి చేశారు. యాదవ్ ప్రస్తుతం ఆప్ అధికారంలో ఉన్న పంజాబ్కు కాంగ్రెస్ ఇన్ఛార్జిగా కూడా ఉన్నారు. అక్కడ ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్. ఢిల్లీలో ఆప్ ఓడిపోతే 2027లో పంజాబ్ను నిలబెట్టుకునే అవకాశాలు కూడా తగ్గుతాయని ఆయన అభిప్రాయపడుతున్నారు. రెండో విభాగం చెబుతున్న అంశాలు పరిశీలిస్తే జాతీయ రాజకీయాలను పరిగణలోకి తీసుకుంటే బీజేపీని ఓడించడమే ప్రధాన లక్ష్యంగా ఉండాలని వాదిస్తోంది. వీరు మహారాష్ట్ర, హర్యానాలో ఇటీవల ప్రతిపక్ష హోదాను కోల్పోవడాన్ని హైలైట్ చేస్తున్నారు. ఆర్జేడీ, సమాజ్వాదీ పార్టీ వంటి కాంగ్రెస్ మిత్రపక్షాలు కూడా ఆప్ వైపు మొగ్గు చూపుతున్నాయని, ఢిల్లీలో బీజేపీ గెలిస్తే ప్రధాని మోదీ ఆధిపత్యం సుస్థిరం అవుతుందని వారు అభిప్రాయపడుతున్నారు. కాంగ్రెస్ తన ప్రచార సమయంలో ఈ రెండు విధానాలను బ్యాలెన్స్ చేసేందుకు ప్రయత్నించింది. టికెట్ల ఎంపిక, ప్రచార వ్యూహంపై నిర్ణయాలు తీసుకునేందుకు ఢిల్లీ నాయకత్వానికి అవకాశం లభించింది. దీంతో బీజేపీకి లాభం చేకూర్చే విధంగా కాంగ్రెస్ అభ్యర్థులను బరిలోకి దింపుతున్నట్టు ఆప్ నుంచి ఆరోపణలు వస్తున్నాయి. అయితే కాంగ్రెస్ ఉత్తమ అభ్యర్థులను ఎంపిక చేస్తున్నామని, అది ఆప్పై ఎలాంటి ప్రభావం చూపుతుందనే దానికి తాము బాధ్యులం కాదని చెబుతోంది. అదే సమయంలో మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ వంటి ప్రముఖులు సహా కేంద్ర కాంగ్రెస్ నాయకత్వం ప్రచారంలో పరిమిత పాత్ర పోషించింది. జాతీయ స్థాయిలో ప్రతిపక్ష కూటమిలో సామరస్యాన్ని కొనసాగించడానికి, ఎన్నికల ఫలితాలు నిరాశాజనకంగా ఉంటే కేంద్ర నాయకత్వాన్ని నిందలపాలు చేయకుండా ఉండేందుకు ఇది వ్యూహాత్మక ఎత్తుగడగా కనిపిస్తోంది. ముస్లిం మెజారిటీ ప్రాంతాల్లో ఓటర్లను ఆకర్షించాలని కాంగ్రెస్ భావించింది. 2020 ఈశాన్య ఢిల్లీ హింస, కోవిడ్-19 మహమ్మారి సమయంలో తబ్లిగీ జమాత్కు వ్యతిరేకంగా ఆప్ వైఖరి వంటి అంశాలపై ఓటర్లలోని అసంతృప్తిని అనుకూలంగా మార్చుకోవడానికి ప్రయత్నించింది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో వినిపిస్తున్న మరొక కీలక అంశం ఉచిత హామీలు. ఢిల్లీ ప్రజలకు 15 హామీలను ఆమ్ ఆద్మీ పార్టీ ప్రకటించింది. పట్బర్గంజ్ ర్యాలీలో ప్రధాని మోడీ కూడా హామీల గురించి ప్రస్తావించారు. ఢిల్లీ ఎన్నికల ప్రచారం చివరి రౌండ్లో కాంగ్రెస్ కూడా 5 హామీలతో ప్రచారం చేస్తోంది. ఢిల్లీలోని 70 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఒకే విడతలో ఫిబ్రవరి 5న పోలింగ్ నిర్వహించనున్నారు. ఫిబ్రవరి 8న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. 2015 నుంచి ఆప్ ఇక్కడ అధికారంలో కొనసాగుతోంది. మరోసారి అక్కడ అధికార పగ్గాలు కైవసం చేసుకోవాలని ఉవ్విళ్లూరుతోంది. అయితే కేజ్రీవాల్ను అక్కడ గద్దె దించి అధికార పీఠాన్ని సొంతం చేసుకోవాలని కమలనాథులు పట్టుదలగా ఉన్నారు. ఢిల్లీలో మెరుగైన ఫలితాలతో పరువు నిలుపుకోవాలని కాంగ్రెస్ ఆశిస్తోంది. అందుకే అన్ని పార్టీలు ఉచితాలపై గట్టిగానే ఫోకస్ పెట్టాయి. జనసంఖ్యలో సగం, ఓటర్లలో సగం ఉన్న మహిళలను ఆకట్టుకునేందుకు 18 ఏళ్లు దాటిన ప్రతి మహిళకు నెలకు 2100 అందిస్తామంటూ భారీ ప్రకటన చేసింది ఆప్. ఈ మేరకు దరఖాస్తు పత్రాలను కూడా నింపడం కూడా ప్రారంభించింది. ఢిల్లీలో ఓటు హక్కు కలిగిన ప్రతి మహిళకు ఈ సదుపాయం వర్తిస్తుందని హామీ ఇచ్చింది. అలాగే ఢిల్లీలో చదువుకుంటున్న విద్యార్థులందరికీ ఉచిత బస్సు ప్రయాణాన్ని ఆమ్ ఆద్మీ పార్టీ ప్రకటించింది. మెట్రో ప్రయాణాన్ని కూడా ఉచితంగా చేయాలనుకుంటున్నామని అరవింద్ కేజ్రీవాల్ చెప్పారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వానికి లేఖ కూడా రాశారు. ఢిల్లీలో ప్రధాన సమస్యగా ఉన్న మురుగునీటి కాల్వల విషయంలోనూ కేజ్రీవాల్ పెద్ద ప్రకటన చేశారు. తాము మళ్లీ అధికారంలోకి వచ్చాక 5 ఏళ్లలో అన్ని మురుగునీటి కాల్వలను బాగు చేస్తామని చెప్పారు. ప్రతి ఇంటికి స్వచ్ఛమైన నీటిని అందిస్తామని అరవింద్ కేజ్రీవాల్ హామీ ఇచ్చారు. ఇప్పటి వరకు ప్రజలకు 20,000 లీటర్ల ఉచిత నీటిని ఇచ్చామని కేజ్రీవాల్ చెప్పారు. మళ్లీ అధికారంలోకి వస్తే పైప్లైన్ ద్వారా సురక్షిత తాగునీటిని అందిస్తామని చెప్పారు. వృద్ధులకు సంజీవని పథకం ద్వారా ఉచిత వైద్యం అందిస్తామన్నారు. రాష్ట్రంలో 60 ఏళ్లు పైబడిన ప్రతి ఒక్కరూ ఈ పథకానికి అర్హులని పేర్కొన్నారు. ఢిల్లీకి చెందిన ఆటో డ్రైవర్లకు 10 లక్షల బీమాను ఆప్ ప్రకటించింది. అలాగే ప్రభుత్వం రాగానే ఆటో డ్రైవర్లకు ప్రతి సంవత్సరం 5,000, కూతురు పెళ్లికి 1,00,000 అందిస్తామని మేనిఫెస్టోలో పేర్కొంది. ఢిల్లీ ఎన్నికల్లో అర్చకులు, పూజారుల కోసం ఆప్ పెద్ద ప్రకటన చేసింది. ఆప్ మళ్లీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే దేవాలయాల పూజారులు, గురుద్వారాల పూజారులకు నెలకు 18,000 రూపాయల గౌరవ వేతనం ఇస్తామని అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు. ఆమ్ ఆద్మీ పార్టీ ఉచిత విద్యుత్ పథకం కింద ఇప్పటికే ప్రతి ఇంటికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందిస్తోంది. కేజ్రీవాల్ ప్రభుత్వం రాగానే అద్దెకుండే వారికి కూడా ఉచిత విద్యుత్ అందజేస్తామని చెప్పారు. ఆమ్ ఆద్మీ పార్టీ ఇప్పటికే మహిళల కోసం ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని అమలు చేస్తోంది. ఈ పథకం కింద మహిళలు ఢిల్లీ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చు. అరవింద్ కేజ్రీవాల్ 2020లో ఈ పథకాన్ని ప్రకటించి అమలు చేస్తున్నారు. అలాగే భీమ్రావ్ అంబేద్కర్ సమ్మాన్ కింద విదేశాల్లో చదువుతున్న దళిత విద్యార్థుల ఖర్చులన్నీ భరిస్తామని ఆప్ ప్రకటించింది. దళిత విద్యార్థులు విదేశీ యూనివర్సిటీలో అడ్మిషన్ తీసుకున్న వెంటనే ఈ పథకం అమల్లోకి వస్తుంది. ఆప్కు పోటీగా బీజేపీ కూడా పలు హామీలు ప్రకటించింది.
మహిళా సమ్మాన్ నిధి కింద ప్రతి మహిళకు నెలకు 2,500 ఇస్తామని ప్రకటించింది. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ పథకం అమల్లోకి వస్తుందని అమిత్ షా తెలిపారు. పేద మహిళలు ఈ పథకం ద్వారా లబ్ధి పొందనున్నారు. ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వ పథకం ఆయుష్మాన్ భారత్ను అమలు చేస్తామని తెలిపింది. ఆయుష్మాన్ యోజనలో 5 లక్షల వరకు కార్పొరేట్ వైద్యం పొందే సదుపాయం ఉంది. ఆయుష్మాన్తో పాటు మరో 5 లక్షల వైద్య బీమాను అందజేస్తామని అమిత్ షా తెలిపారు. ఢిల్లీలో వృద్ధులకు నెలకు 2,000 రూపాయల పెన్షన్ను 2,500కు, వితంతువులకు నెలకు 2,500 పెన్షన్ను 3,000 రూపాయలకు పెంచుతామని బీజేపీ హామీ ఇచ్చింది. యమునా నదిని 3 సంవత్సరాలు శుభ్రం చేస్తామని అమిత్ షా హామీ ఇచ్చారు. గుజరాత్లోని సబర్మతి రివర్ ఫ్రంట్ తరహాలో యమునా నదిని శుభ్రం చేయడంతో పాటు అందంగా ముస్తాబు చేస్తామన్నారు. ప్రజలు యమునా నదిలో ఏమాత్రం సంకోచం లేకుండా స్నానం చేసేలా తీర్చిదిద్దుతామని చెప్పారు. ఢిల్లీలో మురికివాడలో నివసించే వారికి యాజమాన్య హక్కులు కల్పిస్తామని బీజేపీ చెప్పింది. ప్రభుత్వం రాగానే అనధికార కాలనీల్లో క్రయ విక్రయాలకు అనుమతిస్తామని షా తెలిపారు. శరణార్థుల కోసం నిర్మించిన కాలనీల్లో కూడా ఇలాంటి ఏర్పాట్లు చేయనున్నట్టు వెల్లడించారు. గర్భిణులకు 21,000 రూపాయల ఆర్థిక సహాయం, 6 పోషకాహార కిట్లను అందజేస్తామని బీజేపీ హామీ ఇచ్చింది. అమిత్ షా ప్రకారం మహిళలకు 6 నెలల ప్రసూతి సెలవులు కూడా ఇవ్వనున్నారు. సీల్ చేసిన 13,000 షాపులను తిరిగి తెరిచేందుకు బీజేపీ ఏర్పాట్లు చేస్తోందని చెప్పారు. ఢిల్లీలో 50,000 ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తామని భారతీయ జనతా పార్టీ హామీ ఇచ్చింది. ఢిల్లీ వాసులకే ఈ ఉద్యోగాలు ఇస్తామని హోంమంత్రి అమిత్ షా చెప్పారు. 20 లక్షల మందికి స్వయం ఉపాధి కల్పిస్తామని కూడా షా చెప్పారు. 13,000 బస్సులను ఎలక్ట్రిక్ బస్సులుగా మారుస్తామని, ఢిల్లీకి 100% ఈ బస్సు సేవలను అందించేందుకు ఏర్పాట్లు చేస్తామని బీజేపీ హామీ ఇచ్చింది. దీనివల్ల కాలుష్యం నుంచి గొప్ప ఉపశమనం లభిస్తుందని చెబుతోంది. ఢిల్లీలోని టెక్స్టైల్ కార్మికులకు ఆర్థిక ప్రయోజనాలు కల్పిస్తామని బీజేపీ హామీ ఇచ్చింది. ప్రభుత్వం రాగానే వారికి 10 లక్షల బీమా, 5 లక్షల ప్రమాద బీమా కల్పించేందుకు ఏర్పాట్లు చేస్తామని అమిత్ షా తెలిపారు. హామీలతో అధికారంలోకి వచ్చిన కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల మాదిరిగా ఢిల్లీకి కాంగ్రెస్ 5 హామీలను ప్రకటించింది. ఢిల్లీ ప్రజలందరికీ 300 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తామని చెప్పింది. గ్యాస్ సిలిండర్ 500కే అందిస్తామంది. బియ్యం, పంచదార, వంట నూనె, ధాన్యాలు, టీలతో కూడిన ప్రతి కుటుంబానికి ప్రతి నెల ఉచిత రేషన్ కిట్లు ఇస్తామని హామీ ఇచ్చింది. ప్యారీ దీదీ యోజన ద్వారా మహిళలకు నెలవారీ 2,500 భృతిని కాంగ్రెస్ ప్రకటించింది. ఢిల్లీ వాసులందరికీ 25 లక్షల ఆరోగ్య బీమా కల్పిస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. చదువుకున్న నిరుద్యోగ యువతకు నెలవారీ 8,500 రూపాయల స్టైఫండ్ అందజేస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. వారికి స్థానిక పరిశ్రమల్లో ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చింది. కేజ్రీవాల్ అధికారిక నివాసం శీష్ మహల్ ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో హాట్ టాపిక్ గా మారింది. శీష్ మహల్లో ఎన్ని గదులున్నాయి, ఇలాంటి సౌకర్యాలున్నాయి వంటి అంశాలపై ఆరోపణలు వెల్లువెత్తాయి. కేజ్రీవాల్ 2013 నుంచి కాంగ్రెస్ పార్టీకి ఢిల్లీలో స్థానం లేకుండా చేసిన వ్యక్తి. అలాగే బీజేపీ కూడా వాళ్ళకి ప్రభుత్వం రానివ్వకుండా 3 ఎలక్షన్స్లో బీజేపీని ఓడించారు. ఈ కేజ్రీవాల్ వచ్చిన బ్రాండ్ ఏంటంటే ఒక ఆనెస్ట్ మ్యాన్, కరప్షన్కి సంబంధం లేని వ్యక్తి, టేబుల్ మీద వచ్చిన వ్యక్తి, అన్న హజారేతో పనిచేసింది. సో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చేసేది ఏంటంటే అక్కడే ఆ వీక్నెస్ అదే చేయాలి. శీష్ మహల్ కట్టాడు, ఇంత వేస్ట్ చేశాడు, లిక్కర్ స్కామ్ ఈ పని ఎలా చేశాడు, ఆ పని అలా చేశాడు, కేజ్రీవాల్ చెప్పిన మనిషి కాదు, చెప్పిన కరప్ట్ మ్యాన్ అని కాంగ్రెస్ పార్టీ ఆలోచిస్తుంది. బీజేపీ ఓ అడుగు ముందుకేసి ఏకంగా శీష్ మహల్ వీడియో రిలీజ్ చేసింది. అయితే ఈ వీడియో నిజం కాదని ఆప్ విమర్శల్ని తిప్పికొట్టింది. ఎన్నికల సమరంలో ఉన్న అభ్యర్థులు పరస్పరం చేసుకుంటున్న ఆరోపణలు, ప్రత్యారోపణలను ఢిల్లీ వాసులు ఆసక్తిగా గమనిస్తున్నారు. ఏ పార్టీకి ఓటు వేయాలి అనే విషయంలో కూడా వారు కూడా కొంత అయోమయంలో ఉన్నారు. కొందరైతే 3 పార్టీలకు కాకుండా నోటాకు ఓటేసేయాలని ఫిక్స్ అయినట్టుగా చెప్తున్నారు. దేశ రాజధాని ఢిల్లీ నుంచి తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించిన ఆప్ ఆ తర్వాత ఢిల్లీని తన కంచుకోటగా మార్చుకుంది. అంతేకాదు పంజాబ్కు విస్తరించింది. గుజరాత్, గోవాలోనూ పాగా వేసేందుకు ప్రయత్నిస్తోంది. ఆప్ 2013లో తమది సామాన్యుల పార్టీ అని ప్రకటించింది. స్వచ్ఛమైన పాలన అందిస్తామని, రాజకీయాలు ఆదర్శంగా నిలుస్తామని ప్రకటించి కాంగ్రెస్ను మట్టి కరిపించింది. కేజ్రీవాల్ ఆహార్యం అత్యంత సామాన్య వ్యక్తిలా ఉండడంతో ప్రజాభిమానాన్ని చూరగొన్నారు. అయితే మెట్రోలో ప్రయాణించడం, మారుతి కారులో కార్యాలయానికి వెళ్లడం చూసి చాలామంది దీన్ని పొలిటికల్ స్టంట్గా కొట్టిపడేశారు. కేజ్రీవాల్ ఆ తర్వాత సీఎం నివాసానికి 80 కోట్లు ఖర్చు చేసి శీష్ మహల్లో నివసిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. దీనికి తోడు ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో కేజ్రీవాల్, ఆయన కేబినెట్ సహచరులు సత్యేంద్ర జైన్, మనీష్ సిసోడియా, ఇతర నేతలు జైలుకెళ్లొచ్చారు. ఆప్ ప్రకటించిన ఉచితాలు ఆ పార్టీ కొంత ఫేవర్గా కనిపిస్తున్నాయి. విద్యుత్ ఛార్జీలను తగ్గించడం, విద్యా వ్యవస్థలో నాణ్యత, అనారోగ్య పీడితుల కోసం మొహల్లా క్లినిక్లు ఏర్పాటు వంటివి ఆప్పై ప్రజల ఆదరణకు కారణమయ్యాయి. గతంలో వీటిని విమర్శించిన వారు ఇంచుమించు అలాంటి పథకాలే ప్రకటిస్తూ ఆప్ను అనుకరించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే పెరుగుతున్న పన్నులపై మధ్యతరగతి ప్రజలు మాత్రం ఆందోళన చెందుతున్నారు. ఢిల్లీ వాసులు మౌలిక సదుపాయాలు, పక్కా రోడ్ల నిర్మాణం, స్వచ్ఛమైన గాలి, నీరు కోసం ఎదురుచూస్తున్నారు. అయితే 3 ప్రధాన పార్టీలు కూడా కనీస సౌకర్యాల గురించి ఆలోచించకుండా పేదలు, మహిళలు, వృద్ధులకు ఉచితాల విషయంలో పోటీ పడుతున్నాయి.
ఢిల్లీ నాయకులు గత 5 ఏళ్లుగా ఒకరిపై ఒకరు బురద జల్లుకోవడంలో బిజీగా ఉన్నారు తప్పితే ఢిల్లీని కమ్మేస్తున్న కాలుష్యాన్ని పరిష్కారం వెతికేందుకు ఎవరూ ముందుకు రాలేదు. గాలిలో నాణ్యత ఏకంగా 400 PM-కు పడిపోయింది. ప్రస్తుతం 3 పార్టీలు ఒకేలాగా అనిపిస్తున్నాయి. 3 బ్లేమ్ గేమ్ని ఎంచుకున్నాయి. బీజేపీ ఇప్పటివరకు తమ సీఎం అభ్యర్థి ఎవరో చెప్పలేకపోతోంది. ఇక ఆప్ ఇమేజ్ బాగా దెబ్బతింది. ఇక కాంగ్రెస్ పోటీ చేయాలి కాబట్టి చేస్తోంది. కాంగ్రెస్ అనుసరిస్తున్న అలసత్వ వైఖరి ఓటర్లను ఆకట్టుకునేలా లేదు. తమ గెలుపుపై తమకే నమ్మకం లేనప్పుడు ఇక వారు ఓటర్లను ఎలా ఒప్పిస్తారు? హైకమాండ్ నుంచి సరైన మద్దతు లభించకపోవడంతో పార్టీ సీనియర్లు ఎవరికి వారే సొంతంగా పోటీ చేస్తున్నారు. కొన్ని నియోజకవర్గాల్లో త్రిముఖ పోటీ జరుగుతోంది. కల్కాజీ నుంచి ఢిల్లీ ముఖ్యమంత్రి అతిషి, బీజేపీ అభ్యర్థి రమేష్ బిధూరి, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు అల్కా లాంబా బరిలో ఉన్నారు. న్యూఢిల్లీ నుంచి కాంగ్రెస్ నేత మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారుడు సందీప్ దీక్షిత్, మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, బీజేపీ నేత మాజీ ముఖ్యమంత్రి సాహిబ్ సింగ్ వర్మ కుమారుడు పర్వేష్ వర్మ బరిలో ఉన్నారు. ఇక్కడ బరిలో ఉన్న 3 పార్టీల అభ్యర్థులు బలమైన నేతలే. ఈసారి కాంగ్రెస్ తన ఓట్ల శాతాన్ని మెరుగుపరుచుకునేందుకు అవకాశం కల్పిస్తున్నప్పటికీ అది గెలుపు రూపంలోకి ఎంతవరకు మారుతుందనేది చూడాలి. ఆప్లోని పెద్ద నాయకులందరూ తమ సొంత ఎన్నికల పోరులో బిజీగా ఉండగా కేంద్రంలోని బీజేపీ మాత్రం తమ 70 మంది అభ్యర్థుల గెలుపు కోసం చెమటోడుస్తోంది. యూపీ, రాజస్థాన్, గుజరాత్, ఉత్తరాఖండ్, హర్యానా ముఖ్యమంత్రులతో పాటు ప్రధాని మోదీ, కేజ్రీవాల్ ఆయన బృందానికి ఏ చిన్న అవకాశం ఇవ్వకుండా జాగ్రత్త పడుతున్నారు. ఆప్ నేతలు అవినీతి ఆరోపణలు చిక్కుకోవడంతో ఢిల్లీ వాసులు ఆ పార్టీ నేతలను తిరస్కరిస్తారా అంటే కాదనే చెప్పాలి. ఎందుకంటే అవినీతి, అక్రమాలు, ఆరోపణలు, ప్రత్యారోపణలు ఢిల్లీ వాసులను ఆకట్టుకునే అంశాలు కాదు. ఈ 3 ప్రధాన పార్టీల్లో ఏ ఒక్కటి కల్పిస్తామని హామీ ఇవ్వని కనీస సౌకర్యాలను ఢిల్లీ ప్రజలు కోరుతున్నారు. అయితే ఫలితం ఎలా ఉండబోతుందన్నది అంచనా వేయడం మాత్రం చాలా కష్టం. ఢిల్లీ ఎన్నికల్లో కాంగ్రెస్కు అనూహ్య పరిణామాలు ఎదురవుతున్నాయి. ఢిల్లీలో తొలుత త్రిముఖ పోరని భావించిన ప్రస్తుతం ఆప్, బీజేపీ మధ్య ప్రధాన పోటీ కనిపిస్తోంది. ఆప్ నేతలు డోర్ టు డోర్ క్యాంపెయిన్ నిర్వహిస్తున్నారు. బీజేపీ సైతం ఎంపిక చేసిన నేతలను, మిత్రపక్షాల నాయకులను ప్రచారంలోకి దించుతోంది. ప్రధాని మోడీ ప్రచారం ప్రారంభించారు. అటు కాంగ్రెస్ నుంచి రాహుల్ గాంధీ మాత్రమే స్టార్ క్యాంపెయినర్గా కనిపిస్తున్నారు. ఇండియా కూటమిలో కాంగ్రెస్ ప్రధాన పార్టీగా ఉన్నా ఇప్పుడు మిగిలిన పార్టీలు మాత్రం ఢిల్లీ ఎన్నికల్లో ఆప్కు మద్దతుగా నిలిచాయి. ప్రచారంలోనూ ఆప్ కోసం పనిచేస్తున్నాయి. ఇండియా కూటమిలో భాగస్వాములుగా ఉన్న సమాజ్వాదీతో పాటు తృణమూల్ కాంగ్రెస్ పార్టీ సైతం ఢిల్లీలో కేజ్రీవాల్ వైపే నిలబడ్డాయి. ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్తో పాటు ఆ పార్టీ ఎంపీలు ఢిల్లీలో ఆప్ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం చేశారు. ఇక టీఎంసీ ఎంపీ శత్రుఘ్న సిన్హా సైతం ఆప్కు మద్దతుగా ఢిల్లీలో ఎన్నికల ప్రచారంలోకి దిగుతున్నారు. బీజేపీ నుంచి కేంద్ర మంత్రులకు నియోజకవర్గాల వారీగా బాధ్యతలు కేటాయించారు. 2013 నుంచి వరుసగా ఢిల్లీలో అధికారం దక్కించుకుంటున్న ఆప్ తిరిగి తమ సత్తా చాటాలని భావిస్తోంది. బీజేపీ మాత్రం ఈసారి గెలవాలనే పట్టుదలతో వ్యూహాలు అమలు చేస్తోంది. దీంతో ఢిల్లీ ఎన్నికల పోరు రాజకీయంగా మరింత ఉత్కంఠ పెంచుతోంది. ఎన్నికల ప్రచార సమయంలో రాజకీయ పార్టీలు, ఆ పార్టీల నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థులు ఎలాంటి పరువు నష్టం కలిగించే పదజాలాన్ని ఉపయోగించకుండా ఉండాలని ఎన్నికల కమిషన్ను ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది. ఓటర్లను తప్పుదారి పట్టించే, ప్రభావితం చేసే కాల్స్ వస్తున్నాయని న్యాయస్థానంలో పిటిషన్ దాఖలైంది. ప్రత్యేకించి ఒక పార్టీకి ఓటు వేయకుంటే ఓటర్లకు అందుతున్న సంక్షేమ పథకం రద్దవుతుందని వాయిస్ కాల్స్ వస్తున్నాయని పిటిషనర్లు ఆరోపించారు. దీనిపై చర్యలు తీసుకోవాలని కోర్టును కోరారు. ఈ పిల్పై చీఫ్ జస్టిస్ డికే ఉపాధ్యాయ, జస్టిస్ తుషార్ రావులతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. ఎన్నికల వాతావరణాన్ని కించపరిచే ధోరణితో రాజకీయ పార్టీలు, వాటి అభ్యర్థులు ప్రసారం చేస్తున్న మెసేజ్లు, అడ్వర్టైజింగ్ మెటీరియల్లను తనిఖీ చేసేందుకు రాష్ట్ర ఎన్నికల అధికారి, చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్, జిల్లా ఎన్నికల అధికారికి పూర్తి అధికారం ఉందని తెలిపింది. ఆర్టికల్ 324 ప్రకారం ఎన్నికలు స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా జరిగేలా చూడడం ఈసీ విధి అని పేర్కొంది. పార్టీల పరంగా చూస్తే నేర చరిత్ర కలిగిన అభ్యర్థులకు ఆమ్ ఆద్మీ పార్టీ అధికంగా టికెట్లు కేటాయించింది. దీని తర్వాత ఇటువంటి జాబితాలో కాంగ్రెస్, బీజేపీలున్నాయి. ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల్లో 46% మంది 5 నుండి 12వ తరగతి వరకు మాత్రమే చదువుకున్నారు. 29 మంది అభ్యర్థులు నిరక్షరాస్యులు. మొత్తం 19% అభ్యర్థులు తమపై క్రిమినల్ కేసులున్నాయని ప్రకటించుకున్నారు. 12% అభ్యర్థులు తమపై తీవ్రమైన క్రిమినల్ కేసులున్నాయని వెల్లడించారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులలో 5% మంది అత్యంత ధనవంతులు. వీరిలో బీజేపీకి చెందిన వారు 3 ఉన్నారు. కాంగ్రెస్ ఒక కోటీశ్వరునికి టికెట్ ఇచ్చింది. ఆప్ కూడా ఎన్నికల బరిలో ఒక బిలియనీర్ను నిలబెట్టింది. బీజేపీ నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థి పర్వేష్ వర్మ అత్యంత ధనవంతుడు. అతని ఆస్తుల విలువ 2019లో 3.2 కోట్లుండగా అది 2025 నాటికి 96.5 కోట్లకు పెరిగిందని ఆయన సమర్పించిన అఫిడవిట్ ద్వారా వెల్లడైంది. ఢిల్లీ ఎన్నికలు ఖచ్చితంగా అన్ని పార్టీలకు ప్రతిష్టాత్మకమే. ఢిల్లీ చిన్న రాష్ట్రమే అయినా దేశ రాజధానిలో రాజకీయ బలం ఉండడం ఏ పార్టీకైనా నైతిక బలాన్ని పెంచేదే. దీనికోసమే ప్రధాన పార్టీలు పోటాపోటీగా తలపడుతున్నాయి. ఎవరి ఎన్నికల వ్యూహాలు వారికున్నాయి. అంతిమంగా విజేతను తేల్చేది మాత్రం ఓటర్లే. ఢిల్లీలో అర్బన్ ఓటర్లు ఎక్కువగా ఉండడంతో వారు స్పందించే అంశాలు కూడా భిన్నంగా ఉండనున్నాయి. ఇక్కడ సంప్రదాయ రాజకీయం నడవదని, ఓటర్లు కొత్తదనం కోరుకుంటారనే చర్చ జరుగుతోంది.